ఏయ్ ఇలారా, ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యో బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. హాయ్. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని, అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. పొద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసేవన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధవ వేషం నువ్వు. బట్టలేసుకుంటావు. మామయ్యలా ఉన్నాడే. అయ్య బాబోయ్, ఈ విషయం బావతో చెప్పాలి. దొరికేసింది మనకి. అగ్గి పెట్టుందా? హలో, అగ్గి పెట్టుందా? నా దగ్గర సిగరెట్ కూడా లేదు. శ్వేత, నువ్వు సిగరెట్లు కాల్చేస్తున్నావా? నిన్నే శ్వేత. నా పేరు శ్వేత కాదు, మరి సోనాలి బింద్రే. సోనాలి బిందే. బిందె కాదు, బింద్రే. బేంద్రే. సిగరెట్. థ్యాంక్ యూ. సిగరెట్లు కాల్చడానికి పేరు మార్చేసుకుందా? ఓవా. వీడే. నువ్వెవడ్రా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా, లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానే తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా? అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే, ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పించిన వాళ్ళ? బిచ్చగాళ్ళ? ఎవరో? విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో, ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అబ్బా, చాలా తెలివి ఉన్నాడు నువ్వా. ఆ విషయం మా బాబుకు తెలిసే ఈ పని నాకు అప్పచెప్పాడు. ఇదిగో, మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో, పైపత్తు పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగమలేదు, అయినా మనం అడిగేసాం.
పంట పండింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 ఎవరున్నాయా? ఆ రోజు నా బట్టల పర్సు ఎత్తుకుపోయింది నువ్వే కదా దొంగదవా? ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా? కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు రా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను, వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచి వాడినేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగల్లోని కాదు సార్. కొద్ది క్లారిటీగా క్లియర్గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఛీ, ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ. అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం. అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఎంతైనా నా తమ్ముడు కదా. ఎండా వాన. ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా. నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. శ్వేత, అది ఇలా ఇవ్వా. ఏది మాయా? ఆనపకాయ కూర. ఓ, సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లు ఉన్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గి పెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చావా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అన్నమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గానీ ఏడిపించడం గానీ చేస్తే చంపేస్తా. ఏంటి తిను. మధ్యాహ్నం నాకు కనిపించలా. నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గి పెట్టి అడగలా? డాడీకి చెప్పనా? వద్దు, చెప్తా. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్. భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా. అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, మీకే తెలియకుండా. నేను జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. హలో, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు, అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపో అర్థం కావట్లా. బావా. ఏంట్రా, నాతో ఏమైనా పనుందా? బొక్కతో వస్తున్నావు? నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కన అడుగుతాను గానీ. వాళ్ళు ఎవరిలో వచ్చారు, ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? ఎవడాడు? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్ళే ఉంటానన్నారు. పిలు 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 వాడిని. వాళ్ళు చెప్పారు, వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తావని. రండి. నమస్తే సార్. నువ్వు గుర్తుపట్టలేదు సార్? సార్ నేనే సార్. 6 సంవత్సరాల క్రితం మీ ఆఫీస్లో 25,000 దొంగతనం చేసిన అబ్బాయిని సార్. ఆ రోజు మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు సార్. ఆఫీస్లో అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదు. మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదు, అందుకే దొంగతనం చేశాను. కానీ మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్. నా మొహం మీకు చూపించలేక ఈ ఊరేది దూరంగా పారిపోయిన నేను ఆ డబ్బుతో మీ పేరు మీద వ్యాపారం చేశాను సార్. బాగా సంపాదించాను సార్. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్. అందుకే మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వికలాంగులకు సైకిల్ దానం చేయాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ నాకు ఈ స్టేజ్లు స్పీచ్లు నచ్చవయ్యా. మనం చేస్తుంది మంచి పని సార్.
టీవీ వాళ్ళు పత్రిక వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. ఈ దెబ్బతో మీ పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమవుతుంది సార్. నాకు కావాల్సింది కూడా అదే సార్. ఓకే, నేను వస్తాను. థ్యాంక్ యూ. ఎరా, ఆ, ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగుడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా, నాకు డౌట్ బావా. ఏంటి? ఆ లెవెల్లో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు. ఇందులో నువ్వు చేసిన సేవ ఏముంది బావా? నీ ఫోటో పేపర్లో వేశారు. నువ్వు పంచితే వేస్తారా? ఆ, రేయ్, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు. వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు. పంపేనా? పంపించు. ఆ. నమస్కారం సార్. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్, మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళం ఇస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూశాం. మీలాంటి విశాల హృదయాల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా చెక్ మంది బుక్ ఇదిగో బావా. సేవ చెయ్యవా? థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అక్క